నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. పూజకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారా? అంతా సిద్ధమేనమ్మా. ఈ అమ్మాయి గురించేనమ్మా పూజ? అవును పంతులు గారు, పూజ చేయటం వల్ల తప్పక ఫలితం ఉంటుంది కదండి? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇంతకు మించి మహామహా పిచ్చివాళ్లు కూడా ఈ పూజ వల్ల బాగుపడ్డారమ్మా. కష్టమైనా మీరు మీ అమ్మాయితో ఏ దోషమూ లేకుండా పూజ చేయించండి, ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే పంతులు గారు, మాకు మా కోడలి పిచ్చి కుదిరి మంచిగా మారడమే కావాలి. కష్టం ఎంతైనా సరే. అంకుల్, నాకు పులిహోర చక్కెర పొంగలి కావాలి, పెడతారా? పూజ అయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదమ్మా. అమ్మా, పూజ అయిపోగానే తిందు గాని. పంతులు గారు, పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా, పదండి. ముందుగా ఈ మెట్లు కొంచెం దండం పెట్టుకోవాలన్నా పంతులు గారు? అవునమ్మా, దండం పెట్టుకుని శుభ్రంగా ఊడ్చేయాలి. చేస్తాను. తర్వాత ఒకరు నీళ్లు పోస్తుంటే మరొకరు ఈ మెట్లు మొత్తం కడిగేయాలి. మమ్మీ, ఈ మెట్లన్నీ ఎవరు కడుగుతారు? ఇంకెవరమ్మే? సరే, నీళ్లు పోస్తుంది, ఆనంద వదిన కడుగుతుంది. ఈ పని చెయ్యాల్సింది మీరు కాదమ్మా, ఈ అమ్మాయి. నేనా? నేను చేస్తా. నాకు చాలా బలం ఉంది కాబట్టి ఇక్కడ ఏది చేసినా ఈ అమ్మాయే చెయ్యాలి. ప్రతి పనిలో మీరు తోడుగా ఉండాలి. అంటే నేను కూడా ఈ పనులన్నీ చెయ్యాలన్నా పంతులు గారు? నా వల్ల కాదు. అలా అంటే ఎలా పెద్దమ్మా? అక్క కోసం నువ్వు చెయ్యాలి, తప్పదు. అవును కాంచన, పంతులు గారు చెప్పింది ఏది చెప్పినా చేయాల్సిందే. పంతులు గారు, ఇక మొదలు పెట్టండి. అమ్మా, కానివ్వండి. ఇలా యుద్ధం చేయాలా? లేదమ్మే, ఇవన్నీ మెట్లన్నీ ఊడ్చాలమ్మే. నేను యుద్ధమే. అనన్య, ఇలా అన్నావంటే నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాం. అమ్మే, ఈవిడ మెంటల్ హాస్పిటల్ కి పంపించిద్ది. ఆడికి పోతే నరకం ఇంతకు మించి ఉంటుందమ్మే. మనం నోరు మూసుకుని చేసేద్దామమ్మి. పదమ్మే. సరే. నీ తిక్క కుదురుతుందిలే.
చేసాం. నెక్స్ట్ ఏంది? ఇప్పుడు మెట్లు కడగాలి. నీ నీచమైన ఆలోచనలకు నా సమాధానం. కావట్లేదమ్మా. కాదంటే కుదరదు. ఆనంద భైరు నిన్ను పిచ్చాసుపత్రికి పంపించేస్తుంది. ఆడికి పోతే పెట్టే షాక్ ట్రీట్మెంట్ కంటే ఇది కొంచెం కష్టమైనా భరించాలమ్మే, తప్పదు. అమ్మా అమ్మా. నాతో కలిసి బొట్టు పెట్టేదెవరు? నేనే. పెట్టు. నాతో కలిసి బొట్టు పెట్టేదెవరు? నేనే. పెట్టు. రూథర్ఫోర్డ్, మిషన్ కంప్లీట్. రైట్ షేర్ ఖాన్, ఈ మెట్లు సరిపోతాయా? ఇంకా 100 మెట్లు చేయాలా?